హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 నుంచి తాజాగా ఈరోజు ఎపిసోడ్కి సంబంధించిన తొలి ప్రోమో అయితే విడుదల అయ్యింది. ఆ ప్రోమోని ఒకసారి చూసినట్లయితే బిగ్ బాస్ హౌస్లో ప్రస్తుతం టాస్కుల పరంపర కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ టాస్కులు దేనికోసం అంటే రెండవ ఫైనలిస్ట్ని ఎంపిక చేయడానికి అంటూ బిగ్ బాస్ కొన్ని యుద్ధాల పేరుతో టాస్కులు పెడుతున్న సంగతి తెలిసిందే. ఇక రెండవ ఫైనలిస్ట్ అవ్వడానికి మీరు ఈసారి ఒకరిని కాదు ఇద్దరిని తరువాత జరిగే యుద్ధం నుంచి తప్పించాల్సి ఉంటుంది అంటూ హౌస్మేట్స్కి ఒక షాకింగ్ విషయం అయితే చెప్పడంతో హౌస్మేట్స్ అందరూ కూడా ఇదేంద్ర అయ్యా అన్నట్టుగా షాక్ అయ్యి షేక్ అయ్యారనే చెప్పాలి. మీరు ఇప్పుడు ఏ ఇద్దరి పేర్లు అయితే చెప్తారో వారు తరువాత జరిగే యుద్ధంలో పాల్గొనలేరు. అంటే వారికి తరువాత జరిగే యుద్ధంలో వచ్చే పాయింట్స్ ఇద్దరికీ కూడా జీరోస్ అంటూ చెప్పడంతో ఇక హౌస్మేట్స్ అందరూ కూడా మంతనాలు చేయడం అయితే మొదలు పెట్టేశారనే చెప్పాలి. ముఖ్యంగా భరణి, డెమాన్ పవన్, సంజన, సుమన్ శెట్టి, తనూజ ఈ 5 మంది కూడా ఒక దగ్గర చేరి మాట్లాడుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా డెమాన్ పవన్ వచ్చేసి తనూజతో గుసగుసలాడుతూ ఇలా చేస్తే వీరు గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోతారు, అలా మనం చేయకూడదు అంటూ డెమాన్ పవన్ చెప్తుంటే మరి నేను ఇప్పుడు గేమ్ నుంచి బయటకు వెళ్ళిపోవాలా, నా పేరు నేను చెప్పుకోవాలా అంటూ తనూజ అయితే సీరియస్ అవుతుంది. ఇక ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ కూడా సంజనాపై ఫైర్ అవుతూ కనిపిస్తున్నాడు. మీ పంతం ఏదైనా ఉంటే మీరు కూడా మాట్లాడుకొని చేసుకోండి ఇమ్మాన్యుయల్ అంటూ సంజన చెప్పటంతో నేను అస్సలు మీతో మాట్లాడనండి, మీకు ఓటు వేయాలనిపిస్తే ఓటు వేసుకోండి, నాకంటూ ఒక గేమ్ ఉంటుంది కదా, ఆ గేమ్ నేను ఆడుకుంటున్నాను, మీ గేమ్ మీరు ఆడుకోండి అంటూ ఇమ్మాన్యుయల్ అయితే సంజనకి చాలా క్లారిటీగా అయితే చెప్తున్నాడు. దీంతో ఇక్కడే డెమాన్ పవన్ సంజన మధ్య భీకరమైన గొడవ అయితే ప్రారంభమైంది. సంజన గారు నేనేమైనా మీ పేరు చెప్పానా అంటూ డెమాన్ అనడంతో మీకే నేనే కనిపిస్తున్నానా టార్గెట్ చేయడానికి, 10 వారాల నుంచి టార్గెట్ చేస్తూనే ఉన్నారు, ఎందుకు అనుకుంటే అస్సలు వదట్లేదు, ఏది వచ్చినా కూడా నన్నే టార్గెట్ చేసి నా పేరే చెప్పటం, అస్సలు ఈసారి నేను మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు, ఎనఫ్, ఇట్స్ అంతే, అయిపోయిందేదో అయిపోయింది, ఎనఫ్, ఇక నేను అస్సలు తగ్గను అంటూ సంజన అయితే తీవ్ర స్థాయిలో రెచ్చిపోతుంది. దీంతో డెమాన్ పవన్ నేను మిమ్మల్ని ఏమీ అనలేదు అంటున్నా కూడా మీరందరూ కలిసి నన్ను టార్గెట్ అయితే చేస్తున్నారు, అది నాకు బాగా అర్థమవుతుంది కదా అంటూ సంజన అయితే చెప్తుంది. మరి ఈ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని, అలాగే ఏ ఇద్దరు నెక్స్ట్ యుద్ధం నుంచి తప్పుకోవాలి అని మీరు అనుకుంటున్నారో ఆ ఇద్దరి పేర్లు ఖచ్చితంగా కూడా ఈ వీడియోకి లైక్ చేసి కామెంట్స్ రూపంలో తెలుపగలరు. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.